శ్రీరామనామ తారక మంత్రోచ్చారణ చేత నీకు తప్పక నీకు తెలియబోతావు, మాతృమూర్తి పోతావు అని చూడంతోనే ఆ మహర్షులు మెచ్చగా వెంటనే అనవర్తకు కూడా నామాన్ని తెలుస్తున్నారేమో. వారి పుణ్యం వెళ్ళి కాదా విష్ణు ఆలయాలు, కృష్ణ ఆలయాలు, అనేక రకమైనటువంటి ఆలయాలు కట్టిస్తున్నాడు. స్వామివారికి అభిషేకాలు చేస్తున్నాడు, రుద్రుడికి అనేకలాగా రుద్రాభిషేకాలు చేస్తున్నాడు. ఎనలేని ఆనందంతో అలా భక్తిలో మునిగిపోయి ఉన్నాడు మణిధర మహారాజు. ఇంతలో ఆ తల్లి నెల దప్పింది. ఆ సంతోషానికి అవసరం లేదు. కంతకు నెల దప్పెనంత కలిగేను చింత అన్నది తగు కాదాయే అపేక్షలు మిగులుతాయే. ఆ యొక్క మహారాణి కొడుకులు ఎప్పుడైతే నెలదప్పిందో ఏమేమో తినాలని కొడుకులు, ఏమేమో ఆశలు, ఏమేమో కొడుకులతో అయినా ఎనలేని కథలో ఆ తల్లి అనవర్తం కూడా ఆ రామనామాన్ని నేర్పిస్తుందేమో. ఆ సమయంలో చక్కగా ముందు గర్భవతి ఆ అమ్మకు ఎంతో చక్కగా దేవతాల కార్యాలు, పుణ్య కార్యాలన్నీ కూడా చేయించాడు. తరువాత మొత్తాన అన్ని గ్రహములు కూడా వచ్చే స్థితిలో ఉన్నాయా ఆ తల్లి చక్కగా పరిశీలించిందని. ఇలాంటి నక్షత్రంలో పుట్టాడు పిల్లవాడు. మూలా నక్షత్రం 3వ పాదంలో పిల్లవాడు జన్మించాడు. బిడ్డకు మాత్రం ప్రమాదం లేదు. 20 రోజులు బిడ్డగా ఉంది. తల్లి తండ్రి ఇద్దరు కూడా మరణిస్తారు అని నిర్ణయించారు దైవజ్ఞులు. కానీ ఆనందమైన సమయంలో వార్తలు చెప్పకూడదండి. అందుచేత అసలు రహస్యం చెప్పలేక అలా చంద్రగ్రహంలాగా వెలిగిపోయినటువంటి ఆ వారు చక్కగా చంద్రహాసుడని నామకరణం చేశారు. వెళ్ళిపోయారు. ఆ వెళ్ళితో చూడమరు వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోయారో ఇక ఈ ఆనందం ఎలా ఉందండి, సంతోషాంతరంలో మునిగి తెలుతున్నాడు, పొలలాడుతూ ఉన్నాడు. పట్టణంతా కూడా ఆనంద పరంగాలో వారికి ఎవరికి ఏది కావాలో ఇచ్చేస్తూ ఉన్నాడు. అంతేకాదండి ఆ సమయంలో 21వ రోజున చక్కగా ఆనందంగా పారసాల చేయాలనుకున్నాడు. కానీ పిల్లవాడు పుట్టినటువంటి నక్షత్ర బలవున్నది. పాలకుడు ఉదయించని వైతాడికులు పలుకంగా పాలి చాలా బహుమానాల సంఖ్యలు రాజులకు పడిచారు. ఎవరికి ఏది కావాలో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మహారాజు. ఆ సంతోషంలో మునిగి ఉన్నాడు. ఇద్దరు పంట మహారాజు ఒక కుమారుడు గెలిగాడన్న వార్త విన్నారండి. గాయాలు పగబట్టారు. రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే మగపిల్లవాడు, ఆడపిల్ల అయితే ఎలాగో చదువుకోవచ్చు అయ్యా, మగపిల్లవాడు కాబట్టి ఏం చేయాలి? వెంటనే గోడ ముట్టడి చేశారు. అలా ఎప్పుడైతే గోడ ముట్టడించారో ఆ పిల్లవాడు పుట్టినటువంటి మూలా నక్షత్ర 3వ పాద జనన గ్రహాలన్నీ కూడా మూల శిరాయేమో వెంటనే ఆ యొక్క గాయాలు వచ్చి పెట్టారు. చూచాడు, ఆశ్చర్యపోతున్నాడు. భార్య దగ్గరకు చేరుకున్నాడు. దేవి ఏమిటి పరిస్థితి? బిడ్డలైనటువంటి మనం భగవంతుని అనుగ్రహం చేత ఈనాడు సంతోషాంతరంగా ఉంటున్నారో ఈ దుర్మార్గులు ఏం చేయాలి? ప్రభు ఇలాంటి విజయం లేదు స్వామి, విజయమే జరిగింది అని వేరే తెలగాన్ని తెలిపింది. కానీ అలా వెళ్ళాడు. కానీ ప్రతి సైన్యాన్ని వెంటేసుకుని అలా వెళ్ళి ఆ యొక్క దాయాలతో అనేక కాలంగా పోరాడాడే. కానీ ఈ మూలా నక్షత్ర బలం ఉన్నది, అది మాత్రం అతన్ని బ్రతుకనివ్వాలి. వెంటనే ఆ దుర్మార్గులైనటువంటి ఆ దాయాదులు శత్రువులు మణిధర మహారాజుని అలా ఒక్కసారిగా వెన్నుపోటు పెట్టారండి. జయ అలా మహారాజు ఎప్పుడైతే చనిపోయాడు వార్త వెంటనే అలా భర్త కలియవారని మేడపై మంచి జనం చక్కగా వచ్చింది. 20 రోజులు వెంటనే ఆ పశువాన్ని అలా పరీక్ష నేను ఇంకా ఎలా బతిగా ఉండాలి, ఏం చేయాలి అని ఆ తల్లి ఆలోచిస్తుందండి. వెనకటి రోజుల్లో అంటే 1830 సంవత్సరాలు ఆంగ్లేయులు
మనల్ని పరిపాలిస్తున్నప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ విలియం బెంటింక్ మహాశయుడు ఈ సతీ సంగమాన్ని ఆపుచేశాడటండి. ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత కందుకూరి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ రాయ్ మహనీయులు వితంతు వివాహాలను ప్రోత్సాహాన్ని కలిగించారు. అంటే చిన్న పిల్లలకు పెళ్ళవుతుంది, వారి జీవితాంతా కూడా విధవలుగా బ్రతకవలసిందేనా, అవసరం లేదు, మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని వారు నిర్ణయించారు. ఎప్పుడు మన గవర్నమెంట్ ద్వారా వితంతు వివాహాలే కాదు, వర్ణాంతర వివాహాలకు ప్రత్యేకమైన విలువలను ఇచ్చి ఎవరైతే కులమత భేదం లేకుండా పెళ్లి చేస్తున్నారో వారి ఉద్యోగాలు డబ్బులు ఇస్తా ఉంటారు. ఆనాడు మన జాతి ఇంత సంస్కరింపబడలేదేమో ఆ తల్లి భర్త శివంతో పాడి సతీ సంగమం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. నీ బిడ్డను తల్లి పశుపక్షాలు సైతం కూడా వంశ విస్తరణ కోసం ప్రాకులాడుతున్న ఈ సమయంలో అమ్మా నీ వంశాన్ని నీవే నిర్మూలిస్తావా? అక్కర్లేదు తల్లి, ఆ పశువాన్ని నేను కృత్రిమంత చేస్తాను తల్లి అని తన చేతిలోనికి ఆ రాజు తీసుకున్నది దాసి. నీవు దాసి కాదు, మా ఇంట దేవతమ్మ, వెళ్ళు, ఎదురు మాత్రం ఎక్కడికైనా పాలిపో, వెళ్ళిపో తల్లి, ఈ రాజ్యంలో నివేశం కూడా ఉండవద్దు, వెళ్ళు అని విషయంలో తన భర్త శవులతో పాటు తాను కూడా సతీ సంగమనం చేసింది. ఆ ఉత్తమైన తల్లిదండ్రులు చనిపోయారు, అలా దంపతులు ఇద్దరు వెళ్ళిపోయారు. అనంతరం దాసి మా పిల్లవాడి తీసుకుని అన్న గుడిసెకు వస్తుందండి. చాలా శత్రువులు పట్టుకున్నారు, గడ్డ పడిపోతుంది. అయ్యా ఎవరికి నన్ను ఎందుకు పట్టుకున్నారు చెప్పి పుణ్యం కట్టుకుంది. అమ్మాయి ముందు నీవెవరో చెప్పు. నేను దాసి. దాసీలకు తెలియనటువంటి రహస్యాలు చెప్పు. మా మహారాజు ఆజ్ఞాపించారు. ఏమన్నా తెలుసా? కనిపించిన పసిపిల్లను ఈ రాజ్యానికి పుట్టాడే పిల్లవాడు, అదే యువరాజు, ఆ యువరాజు దొరికేంత వరకు చంపమని మాకు ఆజ్ఞ ఇచ్చారు. కనుక ఎందరెందరో పిల్లలను చంపేస్తున్నాము. దాసి ఇప్పుడు నీ చేతిలో ఉన్నాడే నీ పెట్టడు, వాణ్ణి కూడా మాకు మన తప్పదు, తనకు తగ్గవు అని ఆ పిల్లవాడిని అలా అడగబోతూ ఉన్నారు. పడిపోతుంది, ఒత్తి పట్టలో శివాణి అలా నిముడుకుంటుంది, తన యొక్క హృదయానికి అర్థం ఉంటుంది. వెతకపోయినదిగా అడిగే తగిలిందన్నట్టుగా ఈ దుమాదులకు నేను ఎదురుకన్నా పరమేశ్వర శంకర పరమ పురుష